జగన్తో భేటీ అయ్యారు. విద్యుత్ సరఫరా ఒప్పందంపై చర్చలు జరిగాయి. సో ఓవరాల్గా ఈ మొత్తం వ్యవహారంలో కీలక అధికారి పాత్ర పోషించినట్టుగా ఆరోపణలు అయితే వస్తున్న నేపథ్యంలో మరి ఈ అభియోగానికి సంబంధించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. ముఖ్యంగా సెకీ సంస్థతో ఒప్పందం కుంభకోణంలో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పేరు వినిపిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా సంచలనం రేపుతోంది అదాని లంచాల వ్యవహారం. ఎస్, మా సీనియర్ కొలీగ్ కృష్ణమోహన్ జైన్ అవుతున్నారు. కృష్ణమోహన్, అమెరికా బ్రూక్లిన్ కోర్టులో వస్తున్నటువంటి ఆరోపణలు, ముఖ్యంగా ఆ ఆరోపణలో జగన్ ప్రభుత్వం, అప్పట్లో ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జగన్ పేరు కూడా వినిపిస్తుంది. అలాగే 2019-24 మధ్య ఆ ప్రభుత్వ పెద్దలు దాదాపు 1750 కోట్ల లంచం పుచ్చుకున్నట్టుగా కూడా బ్రూక్లిన్ కోర్టులో సంచలన ఆరోపణలు అయితే నమోదైన పరిస్థితి. ఏం జరుగుతుంది? అదాని లంచాల వ్యవహారానికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి లింకును కోర్టు బయటపెట్టిన నేపథ్యంలో ఎలాంటి చర్చ సాగుతోంది? ఏదైతే సెకీ సంస్థతో ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో అమెరికాతో నుంచి ఆ లింకు ఏపీ వరకు కూడా జరుగుతున్న దర్యాప్తు ఈ సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా కూడా అమెరికా దర్యాప్తు సంస్థ ఏదైతే వెల్లడించిన నేపథ్యం ఏదైతే ఉందో దీంతో కొంత గందరగోళ పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆంధ్ర అంటే భారతదేశ ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆహారాల్లో వచ్చి ఎవరు కూడా దీని మీద స్పందించిన పరిస్థితి అయితే కనపడలేదు. 2019 నుంచి 2024 మధ్యలో ఏదైతే అధికారులకు ఏపీలో 10 అధికారులకు అలాగే జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 1750 కోట్ల రూపాయల లంచం ఇచ్చారంటూ అనేది ఇక్కడ ఆరోపణ. ఏదైతే ఈ సెకీ సంస్థ ఒప్పందం కుంభకోణం జరిగింది అని చెప్తున్న ఈ నేపథ్యంలో దాదాపుగా 2.49 యూనిట్ కి 2.4 గిగామీటర్లు కొనుగోలు చేయాలి అనేది ఒక ఒప్పందానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ ఆరోపణలు అయితే ఏర్పడుతున్నాయి. అయితే ఏదైతే అప్పుడు ఎలక్ట్రికల్ విద్యుత్ శాఖలో జరిగిన ఒప్పందాలకు సంబంధించిన వ్యవహారం అయితే ఏదైతే మనం చూస్తున్నామో దీనికి సంబంధించిన కీలక అధికారులే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీన్ని ఏ విధంగా చూస్తుంది, దాన్ని ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. దాదాపుగా ఈ ఒప్పందం కూడా 25 ఏళ్ల పాటు ఒప్పందం కుదిరింది అనేది ఈ వ్యవహారం. అయితే దర్యాప్తు సంస్థ కొన్ని కీలకమైన ఆధారాలని కొంత లెక్కలైతే చెప్తున్న పరిస్థితి. దీంట్లో 2021లో ఆగస్టు 7న అలాగే సెప్టెంబర్ 12 జగన్ తో కలిసి అదాని ఇది చాలా అత్యంత గోప్యంగా సమావేశమయ్యారు. దాదాపుగా 1750 కోట్ల ముడుపుల విషయం మాట్లాడారని, ఆ తర్వాతనే ఏపీ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదిరే అనేది అమెరికా సంస్థ పేర్కొంటుంది. అయితే ఈ సంస్థకు సంబంధించి దాదాపుగా అంటే ఇది 20 ఏళ్లలో అంటే 20 ఏళ్ల ఒప్పందంలో దాదాపుగా ఇది $200 కోట్ల నికర లాభం దీంట్లో చేకూర్చే పరిస్థితి అయితే ఉంటుంది. దీంట్లో దాదాపుగా 1750 కోట్ల రూపాయలు అంటే అసలు ఈ మొత్తం ప్రాజెక్టు అదాని గ్రూప్ కి 2229 కోట్ల రూపాయలు అంటే లంచాల రూపంలో ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది అధికారులకు ఇవ్వాలని ఒక ట్రై చేస్తే దాంట్లో 750 కోట్లు అంటే 1750 కోట్ల రూపాయలు కేవలం జగన్కి ఇచ్చారనేది దీంట్లో మనకి వినిపిస్తున్న ఆరోపణలు, దర్యాప్తు సంస్థ ఆరోపణలు. అయితే దీనికి సంబంధించి ఇటువంటి వ్యవహారాలు గతంలో కూడా ఇదే అదాని సంబంధించి కేవీపీ రామచంద్రరావు వ్యవహారంలో కూడా గతంలో ఈ ఆరోపణలు ఉక్రెయిన్కి సంబంధించిన వ్యవహారంలో కూడా ఒక ఆరోపణలు వచ్చిన పరిస్థితి మనం గతంలో ఈ లాస్ట్ 5 years బ్యాక్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వ్యవహారంలో ఎటువంటి మూవ్మెంట్లు ముందుకు వెళ్తుంది, ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, అదాని సంస్థకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, ఈ 1750 కోట్ల రూపాయలు ఏదైతే 2021లో అప్పుడు ఆగస్టు 7న సెప్టెంబర్ 12న జగన్మోహన్ రెడ్డి అదానీలు అత్యంత రహస్యంగా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2000 కోట్ల రూపాయలు పైగా అంటే దాదాపుగా 2021 కోట్ల రూపాయలు లంచంలో దాదాపుగా 1750 కోట్ల రూపాయలు
లంచం ఓన్లీ జగన్ కే ఇచ్చారు, మిగతా ఎంత అధికారులకు ఇచ్చారు అనేది ఆ దర్యాప్తు సంస్థ ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు వరకు వ్యవహారంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేకపోతే ఇతర ప్రభుత్వాలు ఎవరు కూడా సీరియస్ గా స్పందించిన పరిస్థితి అయితే లేదు. ఫర్దర్ గా ఇది ఏ విధంగా ముందుకుంటుంది. అయితే ఇదే వ్యవహారంలో అదాని సంస్థకు సంబంధించిన వ్యక్తులు కూడా వాళ్ళు మాత్రం ఈ అంత బోగస్ ఈ అంత ఆరోపణలు సరైనది కాదు, దీనికి సంబంధించి పూర్తి వివరాలు మేము కూడా వెల్లడిస్తామని చెప్పేసి అధికారికంగా వాళ్ళు చెప్తున్నా. కానీ దీంట్లో అధికారులకు సంబంధించి అప్పటి విద్యుత్ శాఖలో కీలకంగా వ్యవహరించిన అధికార రోల్ వ్యవహారంలోనే ఎక్కువగా దీని మీద ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అంటే ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉంటారు అనేది చూడాల్సిన పరిస్థితి. అయితే జగన్మోహన్ అమెరికా దర్యాప్తు సంస్థ ఎక్కడో తాడేపల్లిలో ఉన్నా, అంటే బేసిక్ తాడేపల్లిలో అదాని జగన్ కలిశారనేది అనే తేదీలతో సహా ఎలా ఇవ్వగలిగింది అనేది ఒక చర్చ. అంతా అమెరికాలో కూర్చొని తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్ లో తాడేపల్లిలో ఏం జరుగుతుంది అనే దాని మీద ఎలా వీళ్ళ ఇన్వెస్టిగేషన్ జరిగింది అనే దాని మీద కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. దాని చూడాలి. అయితే ఈ వీటికి సంబంధించి దాదాపుగా అయితే ఇప్పటికే అదాని సంస్థకు కృష్ణపట్నం, గంగవరం పోర్టులు అలాగే విద్యుత్ ప్రాజెక్టులు దాదాపుగా 27 లక్షల గృహాల విద్యుత్ కనెక్షన్ మీటర్లు అమర్చే కాంట్రాక్టులను కూడా ఈ ప్రభుత్వం గతంలో కేటాయించిన పరిస్థితి మనం చూసాం. సో ఇటువంటి నేపథ్యంలో దీంట్లో ఇంత పెద్ద డీల్ కుదిరింటుంది అనేది అర్థమవుతుంది. మరి ఇది ఎంతవరకు సబబు, మరి నిజంగానే ఇంత పెద్ద కోట్ల లంచం ఇవ్వాల్సిన ప్రయత్నం చేశారా, దానికి జగన్మోహన్ రెడ్డికి అందిందా, అధికారులు ఎవరెవరు తీసుకున్నారు అనే దాని మీద ఏ విధంగా దర్యాప్తు ముందుకు వెళ్తుందో చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. రామ్దాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో లంచం అలాగే మోసం కేసులో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై యుఎస్ బ్రూక్లిన్లోని ఫెడరల్ కోర్టు కేసు నమోదు చేసింది. గౌతమ్ అదానీతో పాటు 7 పైన కేసు నమోదైంది. అదానీ మేనల్లుడు సాగర్తో పాటు మరో 6పై. సో ఈ రకంగా కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇండియాలో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకోవడానికి గౌతమ్ అదానీ మరో 7 కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లుగా అమెరికన్ బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టు ఆరోపిస్తోంది. సో ముఖ్యంగా బ్యాంకులు ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం అందించి నిధులు సమకూర్చేందుకు ప్రయత్నం చేసినట్లుగా ఈ ఆరోపణలతో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉండడంతో ఈ కేసులో యుఎస్ దర్యాప్తు ప్రారంభించింది. అయితే తాజాగా ఈ కేసులో ఏపీతో ఉన్న లింకులు బయటకు రావడంతో కొత్త చర్చకు దారితీస్తోంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో జరిగిన ఒప్పందం స్కామ్లో ఈ మొత్తం